70 ఏళ్ల వయసున్న ఒక ముసలివాడు సముద్రం మధ్యలో ప్రాణాలతో బయటపడటానికి పోరాడుతున్నాడు. అతను ఎలా బతుకుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. తన దగ్గర ఉన్న ఒక చిన్న చాకుతో ప్లాస్టిక్ బకెట్ అంచులను కోసి అందులో సముద్రపు నీటిని నింపాడు. దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ను కప్పి మధ్యలో ఒక కప్పు ఉంచాడు. చివరగా ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఒక బరువైన వస్తువును పెట్టాడు. 3 గంటల పాటు ఎండలో ఆ బకెట్ అలా ఉండటంతో అతనికి ఒక కప్పు నిండా తాగునీరు లభించింది. సముద్రంలో సగం రోజు గడిచిన తర్వాత అతను తాగిన మొదటి చుక్క నీరు అది. కొంత సమయం తర్వాత దూరంగా ఒక పెద్ద సరుకు రవాణా నౌక వెళ్లడం అతను గమనించాడు. వెంటనే తన దగ్గర ఉన్న సిగ్నల్ ఫ్లేర్ను తీసి గట్టిగా అరుస్తూ సాయం కోరాడు. కాని ఆ నౌకలోని వారు అతడిని చూడలేదు. రాత్రి సమయంలో హఠాత్తుగా ఒక పెద్ద హారన్ శబ్దం వినిపించి అతనికి మెలకువ వచ్చింది. మరొక పెద్ద ఓడ అతని పక్క నుండే వెళ్తోంది. మళ్లీ తన దగ్గర ఉన్న మిగిలిన ఫ్లేర్స్ అన్నింటినీ ఆకాశంలోకి పేల్చాడు. కాని దురదృష్టవశాత్తు ఆ ఓడ కూడా అతడిని గమనించకుండానే వెళ్లిపోయింది. ఓడ దూరం వెళ్లిపోతుంటే అతను చాలా నిరాశ చెందాడు. అప్పుడు అతనికి ఒక చిన్న కాంతి కిరణం కనిపించింది. అందరి దృష్టిని ఆకర్షించడానికి తన బకెట్లో కొన్ని కాగితపు ముక్కలు వేసి అగ్గిపెట్టెతో మంట పెట్టాడు. సాయం కోసం కేకలు వేస్తూనే ఉన్నాడు. కాని ఆ మంటలు కాస్తా పెరిగా అతను ఉన్న లైఫ్ బోట్కు అంటుకున్నాయి. ఇక చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలోకి దూకడం తప్ప అతనికి వేరే మార్గం లేకుండా పోయింది.